ఈ మా అన్నయ్య తోక ఒకసారి వెనక్కి వస్తే చూడొచ్చు మీరు. మా అన్నయ్య తోక కొడాలి నాని ఈ వెధవను నమ్ముకుని చాలా చాలా నష్టపోయాం. మా గుడివాడ నియోజకవర్గంలో చాలా నష్టపోయాం. ఈ వెధవ కొడాలి నాని ఈ వెధవ కనీసం ఆ వెధవను నమ్ముకున్న గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీలకి ఏం చేశాడు ఆడ చెప్పమానండి. ఈ వెధవ కూడా నమస్తే అండి, నా పేరు రాసిలేటి నిర్మల. నేను ఒక దళిత మహిళని. దళితులకు జరుగుతున్న అన్యాయాల మీద, దళితులకు సంబంధించిన అనేక రకాల 27 స్కీములను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ గాడిదతో సమానంగా చేసి ఈరోజు చెప్పులు దండేసి జగన్మోహన్ రెడ్డిని సన్మానించడం జరిగింది. మా అన్నయ్యకి ఈరోజు చెప్పుల దండేసి సన్మానం చేస్తున్నాం అనమాట. దీనికి కారణం కూడా ఏంటంటే అండి, గతంలో చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద దళితులకు ద్రోహం చేశాడు, నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని చెప్పింది ఈ అన్నయ్య, ఈ గాడిద అన్నయ్య. అలాంటి ఈ అన్నయ్య ఉరి తీయాలని చెప్పిన జగన్ అన్నయ్య ఆఖరికి దళితులకు సంబంధించిన ఒక్క స్కీమ్ కాదు కదా, ఒక్క లోన్ కాదు కదా, దళితుడికి ఒక్కటంటే ఒక్క మేలు చేసిన దాఖలాలు లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు ఎంతమంది దళితులు నడి రోడ్డు మీద ఉరి తీయాలా వద్దు అని అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి, నువ్వు రేపు 21వ తారీఖున గుడివాడ వస్తున్నావు, మా గుడివాడ వస్తున్నావు. దళితులు అంటే ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం గుడివాడ నియోజకవర్గంలో మా దళితులంతా కలిసి. నువ్వేం చేసావు దళితులకు చెప్పు. ఈ గాడితో సమానంగా నిన్ను ఒక దేవుడిగా భావించాం దళితులు మేము. ఈ రోజు నిన్ను గాడిదకి కట్టి గాడిదతో సమానంగా చేసి చెప్పులు దండేసి ఊరేగిస్తున్నామంటే దానికి కారణం నువ్వు చేసిన ద్రోహం కాదా? దళితుల్ని నమ్మించి మోసం చేసిన ఒక దిక్కుమాలిన సీఎం నువ్వు కాదా? ఎన్ని రకాలుగా మోసం చేసావు. మా చంద్రన్న 2015లో మా కోసం, దళితుల కోసం అంబేద్కర్ విదేశీ విద్య తెచ్చి దళితుల్ని విదేశాలను చదువుకోండి అని చెప్తే, దళితుడు అనేవాడు చదువుకోకూడదని నికృష్టపు ఆలోచనతో నువ్వు అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసి 3.5 సంవత్సరాల తర్వాత దాన్ని తీసుకొచ్చి నీ అయ్య పేరు పెట్టావు, వైఎస్ విదేశీ విద్య అంటున్నావు. పోనీ దానికైనా నిధులు విడుదల చేస్తాను